బాబీ అయితే టిఫిన్ చేయకుండా అక్కడ అలా ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. అలా ఏడుస్తూ ఉన్న బాబీ దగ్గరికి అభి వెళ్ళి, ఏంటి బాబాయ్ ఇది, టిఫిన్ ఇలానే వదిలేసావు, తిను బాబాయ్ అని చెప్పి అంటాడు. లేదు నాకు ఆకలిగా లేదు, నేను తిన్ను అని చెప్పి బాబీ అంటాడు. పోనీ ఇదిగో ఈ జ్యూస్ అయినా తాగు బాబాయ్ అని చెప్పి అంటాడు. ఆ మాటలకు బాబీ అయితే నాకేమీ తినాలని లేదు అని చెప్పి అంటాడు. సరేలే ఐస్ క్రీమ్ తెప్పించనా అని చెప్పి అంటాడు. నాకు ఏమీ వద్దని చెప్పి బాబీ అంటాడు. దాంతో అభి అయితే ఎందుకు అలా ఉన్నావని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకు బాబీ అయితే, మా అమ్మ ఎవరు, నాకు అమ్మ కావాలి, నువ్వు ఇందాకలా అడిగితే రోడ్డు పైన ఇలాంటివి ఎందుకు, ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం అన్నావు, ఇప్పుడు ఇంట్లో ఖాళీగానే కదా ఉన్నావు, ఇప్పుడు చెప్పు మా అమ్మ ఎవరు అని చెప్పి అంటాడు. దాంతో అభి అయితే నువ్వు ఈ టిఫిన్ చేస్తే నేను చెప్తానని చెప్పి అంటాడు. చెప్పడం కాదు చూపిస్తానని చెప్పి అంటాడు. అది వినగానే బాబీ అయితే అవునా సరే అయితే నాకు అర్జెంటుగా టిఫిన్ ఇచ్చేయి అని చెప్పి అంటాడు. ఇక ఇడ్లీ తినేసి జ్యూస్ మొత్తం తాగేస్తాడు. ఇక అభి ఆ మాట అనేసరికి బాబీ అయితే మొత్తం తినేసి తాగేస్తాడు. తాగేసిన తర్వాత పద అబ్బాయి తినేసాను కదా, ఇప్పుడు వెళ్దాము అమ్మ వాళ్ళ ఇంటికి అని చెప్పి అంటాడు. అది వినగానే అభి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. ఏంటి అమ్మ వాళ్ళ ఇంటికి అంటే, అవును అమ్మ ఎక్కడ ఉందో నువ్వు నాకు చూపిస్తాను అన్నావు కదా, పద అబ్బాయి అని చెప్పి అంటాడు. అది వినగానే అభి షాక్ అయ్యి ఇప్పుడు ఏం చేయాలో తెలియక అలా మౌనంగా ఉండిపోతాడు. అది చూసి బాబీ అయితే ఏంటి ఇప్పుడు కూడా నిజం చెప్పవా, ఏంటి నాకు అమ్మ కావాలి, అమ్మ లేకుండా నేను ఉండలేను, నాకు అమ్మ కావాలి అని చెప్పి బాబీ అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.